గత కొద్ది రోజులుగా బైబిల్ మీద చర్చ జరుగుతున్న విషయం మిత్రులందరికీ తెలుసు. నేను బైబిల్లోని వింత పుట్టుకలు, విచిత్ర పరలోక ప్రయాణాలు అనే అంశం మీద వీడియో చేస్తే నేను లేవనెత్తిన అంశాల గురించి వివరణ ఇవ్వకుండా రాము డిజైన్స్ అనే ఆయన నన్ను కమెడియన్గా చిత్రిస్తూ కామెంట్ పెట్టడం జరిగింది. సైన్స్ను తప్పుపడుతూ ఆయన పలు రకాలుగా కామెంట్లు చేయడమే కాకుండా అసలు మనుషులకు వాయు వరుసలు నేర్పింది ఎవరు, హేతువాదులకి నాస్తికులకి వాయు వరుసలు ఉన్నాయా అనే రీతిలో మళ్ళీ ప్రశ్నలు సంధించాడు ఆయన. ఈ తరహాగా వ్యాఖ్యానాలు చేయడం మతస్థులకు కొత్త ఏమీ కాదు. నాస్తికులు, హేతువాదులు ప్రతిదాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళకి వాయు వరుసలు ఉండవు. అసలు వాయు వరుసలు అనేవి మా బైబిలే నేర్పింది ప్రజలకి అని చెప్పి ఆయన ఉద్దేశం. జాకబ్ అని చెప్పి ఇంకొక ఆయన రంగంలోకి వచ్చి పిఎస్ఆర్ నిజంగానే జోకర్ అని చెప్పి కామెంట్ చేశారు. ఈ జాకబ్ గారి పేరు మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఒక కొటేషన్ కనిపించింది, బైబిల్ వాక్యమే విశ్వాసమునకు మూలము అని చెప్పి. అంటే బైబిల్ ఏం చెప్పినా మేము గుడ్డిగా నమ్ముతాం, బైబిల్ ఆధారంగానే మేము అందులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా విశ్వసిస్తున్నాం, అది దేవుని వాక్యం గనక దాన్ని మేము ప్రశ్నించకుండానే ఆమోదిస్తామని అర్థం. విశ్వాసం అంటే డైరెక్ట్గా అర్థం చెప్పాలంటే నిరూపణతో సంబంధం లేకుండానే ఒక విషయాన్ని నమ్మడం విశ్వాసం అవుతుంది. అంటే వీళ్ళకి ప్రశ్నించుకునే అలవాటు లేదు, బైబిల్ ఏం చెబితే దాన్ని నమ్మడమే వాళ్ళ విశ్వాసానికి మూలమని చెప్పి ఆయన రాసుకున్నాడు. ఇక రాము డిజైన్స్ అనే ఆయన సైన్స్ను వక్రీకరిస్తూ కొన్ని కామెంట్లు చేయటం, వాయు వరుసల్ని బైబిలే ప్రతిపాదించింది, బైబిల్ ద్వారానే మనుషులకు వాయు వరుసలు వచ్చాయి అని చెప్పి తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్ చేశాడు ఆయన. సైన్స్ను విశ్వసించేవాళ్ళు, సైన్స్ను గౌరవించేవాళ్ళు అనేక పుస్తకాలని చదవాల్సి ఉంటుంది జ్ఞానార్జన కోసం. మతస్థులకి అలాంటి అవసరం ఏమీ రాదు. ఎందుకంటే తాము నమ్ముతున్న మత గ్రంథం దైవవాక్యం కాబట్టి అందులో సమస్త విజ్ఞానము ఉంటుందని భావిస్తూ ఉంటారు. నూతిలో ఉన్న కప్పకి అదే ప్రపంచం అనే భావన కలిగినట్టుగా మతస్థులు తాము విశ్వసిస్తున్న మత గ్రంథానికి మించిన జ్ఞాన గ్రంథం ఏది బయట ప్రపంచంలో లేదని భావిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ రాము డిజైన్స్ అనే ఆయన వాయు వరుసల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు నాస్తికులను దృష్టిలో పెట్టుకొని. ఆయన ఉద్దేశం బైబిల్ మాత్రమే మనుషులకు వాయు వరుసల సంగతి నేర్పింది అనే భావన ఆయనలో ఉన్నట్టుగా నాకు అనిపించింది. అందువల్ల ఒక్కసారి బైబిల్లో వాయు వరుసలు ఎంత గొప్పగా ఉన్నాయో కూడా చర్చించాల్సిన అవసరాన్ని రాము డిజైన్స్ అనే ఆయనే కల్పించాడని చెప్పి భావించాలి. బైబిల్లో మొట్టమొదటి మానవుడు ఆదాము మన అందరికీ తెలుసు. ఆదాముకు సాటి అయిన సహాయము లేదు కాబట్టి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటి ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించాను అని చెప్పి ఆదికాండం చెబుతోంది. నరుని నుంచి తీయబడింది కాబట్టి ఆమె నారి అని పిలువబడిన అని చెప్పి కూడా ఆదికాండం చెబుతోంది. ఇక్కడ ఆదాము నుంచి ఒక ఎముకను తీసి దాన్ని స్త్రీగా సృష్టిస్తే ఆదాముకి ఆ సృష్టించిన స్త్రీ ఏమవుతుంది? అయితే కూతురు అవ్వాలి, లేదంటే చెల్లెలు అవ్వాలి. కానీ విచిత్రంగా బైబిల్ ఏం చెబుతుందంటే ఆదాము తన తల్లిని చెల్లిని విడిచి భార్యను హత్తుకొను అని చెబుతుంది. అసలు ఆదాము నుంచే స్త్రీ సృష్టి జరిగితే ఆదాముకి ఆ అవ భార్య ఎలా అవుతుంది అనే ప్రశ్న క్రైస్తవులకు రాదు. క్రైస్తవ వివాహాల సందర్భంలో కూడా ఆదాము నుంచి హవ్వను సృష్టించిన కథని ఘనంగా వినిపిస్తూ తొలి జంటని దేవుడు ఈ రకంగా తయారు చేశాడని చెప్పి వాళ్ళు ఉదహరిస్తూ ఉంటారు. పోనీ మొట్టమొదటి జంట కాబట్టి ఆదాము హవ్వ పెళ్లి చేసుకున్నారని చెప్పి సరిపెట్టుకుందామంటే వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుడతాడు, కయీను. కయీను హెబెలు చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది. హెబెల్ని కయీను చంపేసిన తర్వాత దేవుడు కయీన్ని దేశదెమ్మరిగా తిరుగు అని చెప్పి శపిస్తాడు. కయీను నోదు దేశమునకు పోయి భార్యను కూడగా హనోకు పుట్టెను అని చెప్పి ఆదికాండం చెబుతోంది. అప్పటికి భూమి మీద ఉన్న జనాభా ముగ్గురే, ఆదాము, హవ్వ, కయీను. మరి కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మనం చూస్తున్న బైబిల్లో ఆదికాండం అప్పటికి ఆదాముకి కూతురు పుట్టినట్టుగా కూడా చెప్పట్లే. కానీ సిరియన్ ఆర్థడాక్స్ బైబిల్లో ఆదాము హవ్వల చరిత్ర అని మరో పుస్తకం ఉంది, మన బైబిల్లో కనిపించినది.
అందులో ముందుగానే మగపిల్లలు ఆడపిల్లలు కూడా పుట్టినట్టుగా ఆదాము హవ్వల చరిత్రలో కనిపిస్తోంది. మరి కయీను ఆదాము యొక్క కూతుర్నే అంటే సొంత చెల్లెల్నే పెళ్లి చేసుకున్నట్ట కాదా మీ లెక్క ప్రకారం? అబ్రహాము తన తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్న మాట వాస్తవమా కాదా? అంటే తనకు సోదరి వరుస అయ్యే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడా లేదా? యోధా పెద్ద కుమారుడైన ఏరుని దేవుడు చంపేసిన తర్వాత అతని సోదరుడైన వానాన్ని యోధా పిలిచి నీ వదిన గారి దగ్గరికి పోయి మరిది ధర్మం ప్రకారం ఆమెకు సంతానాన్ని కను అని చెప్పి ఆదేశించాడా లేదా? వానాను వదిన గారికి సంతానం కనడం ఇష్టం లేక తన రేతస్సును నేల మీద వదిలేడు అన్న కారణంగా దేవుడు అతన్ని చంపాడా లేదా? యోధా తన కోడలు తామారికే స్వయంగా పిల్లల్ని కన్నమాట వాస్తవమా కాదా? రూబేను తన తండ్రి ఉపపత్నిని కలిశాడా లేదా? అమ్రాము తమ మేనత్తలు చేసుకున్నాడా లేదా? లోతు తన ఇద్దరు కుమార్తెలకు సంతానాన్ని కన్నాడా లేదా? ఆ కుమార్తెలిద్దరూ తండ్రికి మద్యం తాగించి తండ్రి ద్వారానే పిల్లల్ని కన్నమాట వాస్తవమా కాదా? క్రైస్తవులు ఘనంగా చెప్పే దావీదు యూరియా అనేటువంటి సైనికుడి పెళ్ళాన్ని బత్షెబని రాజమందిరానికి తీసుకొచ్చి మానభంగం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ తర్వాత ఆమె భర్తను చంపేసి ఆమెని ఇంట్లోకి తీసుకొచ్చి భారీగా చేసుకున్న మాట వాస్తవమా కాదా? అలా వారిద్దరు అక్రమ సంతానమే కదా సొలొమోను. మరి సొలొమోను ప్రపంచంలో ఉన్న అందరికంటే తెలివైన వాడు అని చెప్పి క్రైస్తవులు ఎందుకు కీర్తిస్తున్నారు? సొలొమోనుకి 700 మంది భార్యలు 300 మంది ఉపపత్నులు ఉన్నమాట వాస్తవమా కాదా? బైబిల్లో దేవుడు మీరందరూ యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళని చంపండి, పురుషులందరినీ చంపండి, పురుష సంయోగం ఎరిగిన స్త్రీలందరినీ చంపండి, పురుష సంయోగం ఎరగని స్త్రీలను మటుకు మేము మీకోసం ఉంచుకోండి, అందులో నాకు వాటా ఇవ్వండి అని చెప్పి అడిగిన మాట వాస్తవమా కాదా? 2000 మంది పురుష సంయోగం ఎరగని స్త్రీలని వాళ్ళు స్వాధీనం చేసుకుంటే అందులో దేవుడి వాటాగా 32 మంది వచ్చిన మాట వాస్తవమా కాదా? బైబిలు ఈ విషయాన్ని ధృవీకరిస్తోందా లేదా? మీరా వాయు వరుసల గురించి మాట్లాడేది? వాయు వరుసల గురించి బాగా తెలుసు కాబట్టే సైన్స్ చెబుతున్న దాని ప్రకారం ఈవేళ మేనరికాలు కూడా మంచివి కాదని చెప్పి నాస్తికులు హేతువాదులు భావిస్తున్నారు. దాన్ని 10 మందికి చెబుతున్నారు కూడా.